నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులేస్తున్నది రేవంత్ సర్కార్. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ 2047 మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈశాన్య రాష్ట్రాల సహకారం పొందేందుకు రేవంత్ సర్కార్ నిర్వహించిన తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ సూపర్ హిట్ అయింది. ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్. హైదరాబాద్ కు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తమ ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కేజింగ్ దిగ్గజ సంస్థ సొనాకో. హైదరాబాద్ సమీపంలో కొత్త ప్లాంట్ పెట్టేందుకు సిద్దమైంది జెహ ఏరోస్పేస్ సంస్థ. ఇక మొబిలిటీ సేవల దిగ్గజం ఈబీజీ పవర్ హౌస్ హైదరాబాద్ లో తమ ఆఫీసును ప్రారంభించింది. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో ఇరుక్కున్న కేటీఆర్ ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదని అన్నారు. ఈ కార్ రేస్ స్కామ్ లో తన తప్పు లేదని చాలా సార్లు చెప్పిందని అన్నారు. అయితే ఇప్పటికే అరెస్టు భయంతో ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ అగ్రనేతలతోటి టచ్ లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ ను దేశంలో అత్యంత నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఐటీ సేవలను వినియోగించుకుంటుందని చెప్పిండ్రు సీఎం రేవంత్. అలాగే ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ తో సమావేశమైండ్రు. రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ గా హైదరాబాద్ లోని సీసీటీవీల వ్యవస్థను మార్చనున్నారు. హైదరాబాద్ ను మరింత సురక్షిత నగరంగా మార్చనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో అడ్డంగా ఇరుక్కున్న కేటీఆర్ అరెస్టు తప్పదనే భయంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తోటి టచ్ లో ఉన్నారు. పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటములకు కేటీఆర్ వైఖరే కారణమని నిరసన గలం వినిపించిన నాయకులు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతల నుంచి కేటీఆర్ ను దప్పియాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇయ్యులా తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతో మలగలుగుతాం. క్షణార్థులు.